సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి మోసగాడకు మోసగాడు. అసలు ఏం ఫీలు, ఏం సినిమా. 55 ఏళ్ళు దాటినా కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ విజన్కి హెడ్స్ ఆఫ్. సూపర్ స్టార్ కృష్ణ గారు రాసిన అదృష్ట రేఖ ఆరుద్ర గారు, ఆయనే పాటలు కూడా రాశారు అప్లాచార్య గారితో కలిపి. మ్యూజిక్ పెండ్యాల ఆదినారాయణరావు గారు, ఆదినారాయణరావు గారు. అసలు అలాంటి మ్యూజిక్ ఆదినారాయణరావు గారు ఇస్తారని ఎవరన్నా ఊహించారా? ఇలాంటి సినిమా కృష్ణ గారు తీయగలరు, కలర్లో తీస్తున్నాడు, పైగా అవుట్డోర్లో అని విమర్శలు వచ్చినప్పుడు ఆయన ఏమనుకుని ఉంటాడు సూపర్ స్టార్? అస్సలు తొణకడు, వణకడు. అంటే ఒక్క డేరింగ్ అండ్ డాషింగ్ డైనమైట్ అంటే కృష్ణ గారు అని ఎందుకు చెప్తారు అనేది మనకి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ మ్యూజిక్ కానీ, కృష్ణ గారి స్టైల్ కానీ అసలు దానికోసమే పుట్టాడా అన్నట్టు ఉంటుంది. 7 లక్షల్లో కలర్లోనే, అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లోనే సినిమా 6 లక్షలతో పూర్తవుతుంటే వీళ్ళు 7 లక్షల్లోనే కలర్లో తీశారని కృష్ణ గారే స్వయంగా చెప్పారు. పైగా డిస్ట్రిబ్యూటర్లు మేము కలర్లో తీస్తేనే డబ్బులు పెడతాం అన్నారట. అయినా సరే తగ్గలేదు. జ్యోతిలక్ష్మి, నాగభూషణం గారు, కృష్ణ గారు, విజయనిర్మల ఈ నలుగురికే ఫ్లైట్లో వెళ్ళి బికనేర్కి, రాజస్థాన్కి, మిగిలిన వాళ్ళందరూ రైళ్లలో. ఈ మధ్య ఒక సత్రకాయ, పెద్దోడే కానీ ఒక సత్రకాయ మాట్లాడుతున్నాడు. అసలు కృష్ణ గారు ఏవో చెప్తున్నారు అన్ని అబద్ధాలు అని. అన్ని అబద్ధాలు కదా, అవన్నీ వాస్తవాలు. గుర్రాలని తీసుకెళ్ళారు షూటింగ్లకి. బికనేర్ నుంచి జైసల్మీర్కో, సిమ్లాకో కారులో కూడా వెళ్ళారు. ఇవన్నీ జరిగినాయి. అన్నీ ఒక అబద్ధాన్ని పదే పదే ఎవరు చెప్పరు కదా, మారుస్తుంటారు అబద్ధాలు చెప్తున్నప్పుడు. సరే ఇదంతా వేరు. కానీ 1971 ఆగస్టు 27న, ఆగస్టు నెలలోనే మన గూఢాచారి 117 కానీ, పండంటి కాపురం కానీ, ఇప్పుడు ఈ మోసగాడు కానీ. అంటే ఆగస్టు నెల కృష్ణ గారికి ఎలాంటి టర్నింగ్ చూడండి. ఒకటి జేమ్స్ బాండ్, ఒకటి ఫ్యామిలీ హీరో, ఇంకొకటి కౌబాయ్. ఒక హీరోకి ఇలాంటి డిఫరెంట్ జోనర్లలో తీసి సూపర్ డూపర్ సక్సెస్ సాధించడం అనేది కృష్ణ గారి ఘనత అయితే, మోసగాళ్లకు మోసగాడు అనే ఒక సినిమా సృష్టించిన సంచలనం అదొక చరిత్ర అంతే. ఎందుకంటే 32 లక్షల థియేటర్ రన్లో వచ్చింది. 7 లక్షలు పెడితే 100 డేస్ డైరెక్ట్గా లేదు. అయినా కూడా రెవెన్యూ ఈ స్థాయిలో. రిలీజ్ అయిన ప్రతిసారి ఇరగదీసి వదిలిపెట్టింది. రివాల్వర్ కింగ్ అనే ఒక బిరుదుని తీసుకొచ్చింది కృష్ణ గారికి. నటశేఖర అనే బిరుదుని తీసుకొచ్చింది. ఈ సినిమా ఫంక్షన్కి, అంటే 100 డేస్ ఫంక్షన్కి ప్రతి ఒక్కళ్ళకి యూనిట్లో వాళ్ళకి బంగారపు ఉంగరం ఇచ్చారట కృష్ణ గారు. ప్రభాకర్ రెడ్డి గారు, మన ధూళిపాళ్ళ గారు, ఆ పేర్లు కూడా క్యారెక్టర్లకి, పగడాల సుబ్బయ్య, దానాల ధర్మయ్య, ఎంత నేటివిటీకి అనుగుణంగా ఒక ఫారిన్ కల్చర్ని తీసుకొచ్చారంటే ఆ ఘనత పద్మాలయ వాళ్ళకి. కూర్చొని అంటే సిట్టింగ్స్లో ఈ కథ ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని అందరూ కలిసి ఒక సమిష్టి కృషితో, అందుకనే వాళ్ళ చరిత్రలో పేర్లు అట్లా లెక్కించబడ్డాయి. ఆరుద్ర గారు, కృష్ణ గారు, శేషగిరిరావు గారు, హనుమంతరావు గారు, బిఎస్ఆర్ స్వామి గారు, డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు. అప్పుడే ఆ టైంలోనే రౌడీ రాణి అనేది ఒకటి రిలీజ్ కావడంతో కౌబాయ్ సినిమా కలర్లో ఇలా తీయాలి. అది కూడా ఎలా తీశారు? సినిమా స్కోప్లో తీశారు. అదిరిపోయింది. గుమ్మడి గారు తండ్రిగా, ఆ తండ్రిని చంపితే నిధి కోసం అని చెప్పేసి పగ తీర్చుకునే కొడుకు భరత్గా. అంటే ఆ పేట్రియాటిజము ప్లస్ సెంటిమెంటు, వెస్ట్రన్ కల్చరు పర్ఫెక్ట్ బ్లెండ్. మోసగాళ్ళకి మోసగాడు అనేది 2023లో ఇది మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు మాస్టర్ ప్రింట్ నేను మా పెద్దవాడితో కలిసి వెళ్ళాను. మా పెద్దవాడు నాకు తెలిసి వాళ్ళ పిల్లలకు కూడా చెప్తాడు. అప్పట్లో కృష్ణ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి మీ తాత విపరీతమైన అభిమాని. అప్పట్లో మేము మళ్ళీ ఒకసారి చూసాము అని చెప్పేసి. అంటే తరతరాలుగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని అందించగలిగేంత స్టార్డము, లెగసీ ఒక కృష్ణ గారి ఫ్యామిలీకి ఉంది. దాన్ని రేపొద్దున వాళ్ళ వారసులు కంటిన్యూ చేయబోతున్నారు. మనము మన అభిమానాన్ని ఇలా వీడియోల ద్వారానే కాదు, ఆ జ్ఞాపకాలు కానీ, అసలు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాం. ఆ మ్యూజిక్ వస్తుంటే నేను కృష్ణ గారు గ్యాలప్ చేస్తుంటే తెర మీద. నేను అప్పుడు చెప్పా 2023లో చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కృష్ణ గారిని ఇప్పుడు కూడా కృష్ణ గారిని అలా స్క్రీన్ మీద చూస్తే ఎన్నాళ్ళకు చూసాము అని చెప్పేసి. అది మా మోసగాళ్ళకు మోసగాడు, ఇంగ్లీష్లో ద ట్రెజరర్ హంటర్, తమిళంలో మోసకారన్ కా మోసకారన్, హిందీలో
గన్ మాస్టర్ ఏదో టైటిల్ గుర్తు రావట్లేదు. ఈ సినిమా నేను రిలీజ్ అయిన నాటికి నేను ఒక ఏడాదో 2 ఏళ్ళ వయసు ఉండి ఉంటుంది. ఫస్ట్ రన్లో సినిమా నేను చూడలేదు. రిపీట్ రన్లో అందరూ సీనియర్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే చూసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ మధ్య వారం రోజుల నాడు కూడా నేను యూట్యూబ్లో చూశాను ఆ సినిమా. ఎన్నిసార్లు చూసినా అది కొత్తగానే అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ అండ్ ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్ అనే 2 సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని తీసిన సినిమా. బట్ అది తెలుగు నేటివిటీకి చాలా బాగా తీశారు. క్లింట్ ఈస్ట్వుడ్ పాత్రలో కృష్ణ, అలాగే ఎల్లింగ్ వ్యాలీస్ పాత్రలో మన నక్కజిత్తులు నాగభూషణం గారు బాగా చేశాడు. ఇంకా ద బ్యాడ్ పాత్రలో ఇంగ్లీష్లో లీ వ్యాన్ క్లీఫ్ ఒకడే ఉన్నాడు, కానీ తెలుగులో బ్యాడ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఎనీవే ఆ సినిమా మాత్రం అప్పటికి ఎవర్ గ్రీన్ సినిమా. చాలాసార్లు చూసినా కూడా ఈ రోజుకి ఫ్రెష్గానే అనిపిస్తుంది. ఆ సినిమా తర్వాత అదే జోనర్లో కృష్ణ 4 సినిమాలు చేశారు. మంచివాడు, మనగాడు వస్తున్నాడు, జాగ్రత్త, నిజం నిరూపిస్తా, మా ఊరి మనగాళ్ళు. వీటన్నిటిలోనే మా ఊరి మనగాళ్ళు సినిమా మాత్రం బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. అంటే ఇది ఈ సినిమా స్థాయిలో కాకపోయినా అది ద మెగ్నిఫిషెంట్ 7 అనే సినిమాకి ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఆ సినిమా కూడా బాగుంటుంది. ఎనీవే మోసగాడు ఫస్ట్ కౌబాయి ఆ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. యాక్చువల్గా ఈ సినిమాలో కూడా నాకు అనిపించింది, షోలే చూసిన తర్వాత మోసగాళ్ళలో విలన్స్ దగ్గర హీరోయిన్ కట్టేస్తే హీరోయిన్ పాట పాడద్ది. సేమ్ సీను షోలేలో విలన్ డ్యామ్ దగ్గర ధర్మేంద్రని కట్టేస్తే హేమమాలిని పాట పాడద్ది. దీని నుంచి లేపేశారు ఆ సీన్ అని నాకు అనిపించేది ఎప్పుడు చూసినప్పుడల్లా. అలాగే షోలే కూడా ఏం డైరెక్ట్గా సినిమా ఏం కాదు, ఆల్ వెస్ట్రన్ కౌబాయ్ మూవీస్ అన్నిటినీ కలిపి తీసేసిన సినిమా అది కూడా. ఎందుకంటే షోలేలో ఠాకూర్ ఇంట్లో అందరూ చనిపోయే సీను వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ వెస్ట్ అనే సినిమాలో లేపేశారు, సేమ్ సీన్ లేపారు దాంట్లో కూడా. ఎనీవే ఆ సినిమా గురించి టాపిక్ అనవసరంగానే యాక్చువల్గా ఇది మాత్రం ఎవర్ గ్రీన్ సినిమా. ఇంకో విషయం చెప్పాలంటే ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీలో హీరో క్లింట్ ఈస్ట్వుడ్కి కృష్ణకి ఒక సారూప్యత ఉందంటే ఏంటంటే ఇద్దరు ఒకే నెలలో పుట్టారు, ఒకే రోజు, మే 31. మరి అది కోఇన్సిడెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదేమైనా మోసగాడి గురించి మళ్ళీ మాట్లాడే అవకాశం దొరికింది, చాలా సంతోషం. కృష్ణ రిపీట్ రన్ సినిమాల్లో హెవీగా పే చేసిన సినిమాల్లో టాప్ ప్లేస్లో మోసగాడు ఉండేది. ఎన్నిసార్లు ఈరోజు రిలీజ్ చేసి మళ్ళీ 2 నెలల తర్వాత రిలీజ్ చేసినా అదే రేంజ్ రన్ వచ్చేది ఆ సినిమాకి. అంత మాస్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయిన సినిమా అది. చాలా మంచి పిక్చర్. ఈరోజు ఈ విషయాలు షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్. బాయ్. ఇది నెరవేరినది, ఆహా కళ్ళలు నిజమాయ కదా అంటూ ఫాస్ట్ బీట్ మధ్యలో తొలి వలపే తీయనిది అంటూ దాన్ని ఆపటము, అంటే లోకి తీసుకురావటము. అలానే గురిని సూటిగా కొట్టేవాట అని ఎల్లారేశ్వర్ గారి గాత్రము. యూత్ని కృష్ణ గారి ఫ్యాన్స్ నాకు తెలిసి ఆ 71లో ఆయన అభిమానించిన వాళ్ళు థియేటర్ల దగ్గర ఎట్లా పండగ చేసుకుని ఉన్నారు నేనైతే ఊహించలేదు. కానీ ఆ తర్వాత తరంలో మీరు ఈ రోజుకి కూడా కౌబాయ్ హ్యాట్ పెట్టారంటే మన తెలుగులో ప్రత్యేకించి తెలుగునాట అది కృష్ణ గారు చదవే. ఏ హీరో అయినా ఆయన్ని అనుకరించడమే తప్పితే ఆయన అధిగమించిన వాళ్ళు లేరు. కౌబాయ్ హ్యాట్ పెట్టుకోవటంలో, రివాల్వర్ తిప్పడంలో మనం చాలాసార్లు చెప్పేప్పటికీ భోగిన్ రామారావు గారు, అలానే మధ్యలో రాజసులోచన గారి క్యాబరే. అప్పుడైతే ఆ జిప్పీ డ్యాన్స్ కోసం అని చెప్పి ఇది మాకు ఇలానే పెడతా, ఈ తెలుగు పాటలనే ఉంచుకుంటామని చెప్పేసి వేరే కంట్రీ వాళ్ళు కూడా అడిగారట. ఈ అర్థాలు మీకు తెలియవు కదా అంటే దాన్నే అది అనుకుంటారని చెప్పేసి. అట్లానే ఈ సినిమాని చూసి చక్రపాణి గారు ఇదేం సినిమా అయ్యా పెద్ద దబాయింపు సినిమాలాగా ఉందన్నారట. హనుమంతరావు గారేమో ఇదే ఆడుతుందిలేండి ఇప్పుడు మీరు రావా సెట్కి అన్నట్లు అన్నారట. ఎన్టీఆర్ గారేమో మంచి సినిమా తీశారన్నారట. ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఆ తర్వాత స్వహస్తాలతో రాసినటువంటి అంటే ఆ లెటర్ ప్యాడ్ మీద అభినందనలతో అని చెప్పేసి పంపించారు. అంటే అదొక సంచలనం. ఆ కౌబాయి జీన్స్,
ఆ టక్ చేయటము, విజయ నిర్మల గారికి కృష్ణ గారు నేర్పటము, విజయ నిర్మల గారిని దొంగలు వెంటాడుతున్నప్పుడు సడన్గా సీన్ చేంజ్ అయిపోయి కృష్ణ గారు కనిపిస్తారు. అక్కడ విజయ నిర్మల గారిని తాకగానే వీళ్ళని వచ్చి పట్టుకుంటాడు అనుకుంటాము, కానీ కృష్ణ గారు అప్పటికి ఆవిడ స్పృహ తప్పి పడిపోద్ది. అప్పుడు ఆవిడకి గన్ ఫైట్ నేర్పిస్తారు. ఆ సినిమా కథ గురించి మనం చెప్పేది ఉంది, నిధి కోసం ట్రెజర్ హంట్. ఈ ఇండియన్ ట్రెజర్ హంట్నే ఈ సినిమానే మళ్ళీ ఇంగ్లీష్లో డబ్ చేయడం ఉంటుంది. అలానే మోసకారణ అంటూ తమిళ్లోకి, గన్ ఫైటర్ అనే పేరుతో హిందీలోకి డబ్ అయితే అక్కడ కూడా బాగా డబ్బులు వచ్చాయి. బెంగళూరులో రికార్డ్ రన్ అని చెప్తారు. అంటే ఒక సినిమా వైభవం అనేది ఎన్నాళ్ళు నిలిచిన ఒక ట్రెండ్ సెట్టర్ అంటే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఈరోజు కూడా స్టైల్గా నిలబడ్డాడంటే ఏమనుకుంటారు చెప్పండి? ఒకటి కౌబాయ్, లేకపోతే జేమ్స్ బాండ్. ఇంతకు మించిన క్యారెక్టర్లు మనకు ఉన్నాయా స్టైలిష్గా? అది కృష్ణ గారు తెలుగు తెరకు తీసుకొచ్చినటువంటి ఘనత అయితే, దాన్ని అందిపుచ్చుకున్న హీరోలు సక్సెస్ బాటలో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశారు ఈ సినిమా. మోసగాడికి సంబంధించి సత్యనారాయణ గారు లేరు, కృష్ణ గారు లేరు, నాగభూషణం గారు లేరు, గుమ్మడి గారు లేరు, విజయ నిర్మల గారు లేరు. బతికి ఉన్న కొంతమంది ఈ సినిమా గురించి చెప్తుంటే ఇంకా ఆనంద డోలికల్లో ఊగుతున్నట్టు ఉంటుంది. కలెక్షన్స్ చెప్పాం కదా, 7 లక్షల బడ్జెట్తో 32 లక్షలు వసూలు చేసిందంటే ఏంటి ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్నాళ్ల తర్వాత కూడా మాట్లాడగలుగుతున్నాము అంటే కేఎస్ఆర్ దాస్ గారి పనితనానికి హ్యాట్స్ ఆఫ్. ఆ చివరిలో క్లైమాక్స్లో టైర్లో పెట్టి దాంతో రివాల్వ్ చేయడం, అలానే గొలుసు కప్పీలతో మనకు అటు ఇటు త్రాసులాగా చేసి ఒక క్రేన్ లాంటి ఎఫెక్ట్ తీసుకురావటం, మధ్యలో ఫైట్స్లో ఆ కౌబాయ్ కల్చరు, ఆ గ్యాలపింగ్ అని, ఈవెన్ విజయ నిర్మల గారు వీళ్ళందరూ గుర్రస్వారీ చేయటం. సత్యనారాయణ గారు అయితే అప్పటికే అలీబాబా 40 దొంగల సినిమాలో ఒకసారి గొయ్యిలో పడిపోయి 30 అడుగులు గొయ్యిలో గుర్రం మీద పడుతుందని భయపడ్డాను, కానీ నేను తప్పించుకున్నాను. ఆ దెబ్బ తర్వాత నేను ఇంకా గుర్రాలు ఎక్కలేదు, కానీ ఈ సినిమా కోసం ఎక్కానండి. కృష్ణ గారు అంటే అంత అభిమానం. అలాగా ఈ మోసగాడు అనేది ఒక చరిత్ర అంతే. ఇండస్ట్రీలో రియల్ హీరో అంటే కృష్ణ గారు అని ఎందుకు అంటారంటే, ఈ సినిమా చూడండి, డూప్ లేకుండా గ్యాలపింగ్. మొదట అంటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటుంది. ఇంగ్లీష్లో చెప్పడం కాదు, ఒళ్ళు జలదరిస్తుంది అనమాట ఆ మ్యూజిక్ కనుక వింటే. నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరే చూసి తెలుసుకుంటారు. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. మన వాళ్ళ అభిప్రాయాలు కూడా పంపించండి మీరు నా మెయిల్ ఐడికి gudugu117@gmail.comకి. తప్పకుండా అవన్నీ కూడా పోస్ట్ చేద్దాం. ఈలోపు 2 మిత్రులు పంపిస్తే వాళ్ళకి కూడా పెడదాం. ఇది మోసగాడికి సంబంధించి మనం నాకు తెలిసి 10వ సారి వీడియో చేస్తున్నాం.